అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రమాదం ముంచుకొస్తుంది కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి. వాహనాలు నడిపేటప్పుడు స్త్రీని ఆకర్షించడానికి మీరు వాహనాన్ని అతివేగంగా నడపడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు మీరు మాత్రము మరి నల్ల ఆవాలను తీసుకొని కుప్పెడు ఒక నలుపు రంగు వస్త్రంలో ఉంచి మూటగా కట్టి చిన్న మూటను మీరు ఆ మూటను మీరు మీ యొక్క వాహనంలో ఉంచుకొని అప్పుడు మాత్రమే ఇంటి నుండి బయటకు వెళ్ళాలి. ఈ విధంగా చేసినట్లయితే మీకు ఎటువంటి హాని అనేది మరి ప్రమాదం అనేది దరిచేరకుండా ఉంటుంది. కేవలము పాజిటివిటీ మాత్రమే మీకు దక్కుతుంది. నెగిటివిటీ అనేది మీ నుండి దూరంగా వెళ్లిపోతుంది. కానీ మీకు శుభాలైతే మరి కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు మీపై అభిమానం పెంచుకున్న వాళ్ళు మీతో మాట్లాడే అవకాశం కూడా ఉన్నది. ప్రేమిస్తున్న విషయం బయటపెట్టే అవకాశం కూడా ఉంది. పనిశైలి యొక్క వైవిధ్యం అనుబంధాన్ని నిర్వహిస్తుంది. దుర్వినియోగ పదాలను ఈ రోజు మీరు నియంత్రించాల్సి ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకోవాలి, లేకపోతే గొడవలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంటి చుట్టుప్రక్కల వారితోటి మంచి ప్రవర్తనను కొనసాగిస్తారు. సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకారిగా ఉంటుంది. ఈ రోజు ప్రతికూల ఆలోచనలు రాకుండా చూసుకుంటేనే మంచిది. విద్యార్థులు మాత్రం మంచి సమయం అనేది గడపగలుగుతారు. వ్యాపారాల్లో ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి సహాయం మీకు లభిస్తుంది. మీ ప్రవర్తనతో ఇతరులను మెప్పును పొందే ప్రయత్నాలు అయితే చేస్తారు. మంచి పని ప్రాంతంలో అయిన ఇబ్బందులన్నీ కూడా తొలగించబడటం జరుగుతుంది. ప్రమోషన్ తో పాటు బదిలీల గురించి సమాచారం కూడా మీరు అందుకుంటారు. ఈ రోజు రాశివాళ్ళు కొంతమంది మీకు మీ మీద ఈర్ష్యతోటి మీ పనిని చెడగొట్టే మీ పేరును చెడగొట్టే ప్రయత్నాలు చేస్తారు. జాగ్రత్త. మీరు ముందు వెనకలు ఆలోచించాలి. ఈ రోజు మీరు ఏదైనా సరే పత్రంపై సంతకం చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి చదివి అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే మీరు సంతకం చేయండి. ఈ రోజు మీకు అప్పులు మరి తీర్చమని అడగడానికి కూడా రావచ్చు, లేదా మీకు అప్పులు ఇవ్వమని అయినా సరే అడగడానికి రావచ్చు. కానీ మీరు ఎటువంటి ఇవ్వడం లేదా తీసుకోవడం వంటి పరిస్థితి నుండి ఈ రోజు దూరంగా ఉంటేనే మంచిది మీకు. ఇక మీరు సులభమైన పద్ధతుల ద్వారా సులభమైన మార్గాల ద్వారా డబ్బును ఆర్జించాలి, సంపాదించాలి అనేటటువంటి ఆలోచనలు అయితే ఉంటారు. ఎక్కువగా మరి విద్యార్థులు మాత్రము మంచి సమయం అయితే ఈ రోజు గడపగలుగుతారు. పరీక్షల కోసం హాజరవుతున్న విద్యార్థులకు శుభప్రదంగానే ఉంటుంది. మంచి ఫలితాలను అయితే వారు దక్కించుకోబోతున్నారు. ఈ రోజు రాశివాళ్ళు మాత్రము భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశం కూడా లభిస్తుంది. విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశం కూడా ఉంది. సహనం మరియు ఓర్పు చాలా అవసరం అవుతుంది. అడ్డంకులను ఎదుర్కోవడం ద్వారా విజయం వైపుకు కదులుతారు. మీ సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు ఈ రోజు సద్వినియోగం చేసుకుంటే విజయం మీదే అవుతుంది. ఈ రోజు భావోద్వేగ విషయాల గురించి కూడా తెలుసుకుంటారు. ప్రేమికులకైతే శుభదినముగా ఉంటుంది. పెద్దల వరకు ప్రేమ విషయం తెలిసే అవకాశం కూడా ఉంది. కొత్త వ్యక్తుల నుండి దూరంగా ఉంటేనే మంచిది. మనసు యొక్క సంబంధాలు పరస్పర విశ్వాసాన్ని కొనసాగిస్తారు. సంబంధాలలో ఈ రోజు అప్రమత్తంగా ఉంటారు. భావోద్వేగాన్ని అరికట్టగలుగుతారు. ఆశ్చర్యం పొందటం మీ వంత అవుతుంది. వాగ్దానాన్ని నెరవేర్చుకోగలుగుతారు. సామరస్యాన్ని కొనసాగిస్తారు. ప్రేమలో శుభం ఉంటుంది అన్న నమ్మకాన్ని గెలుచుకుంటారు. ఈ రోజు ఉద్యోగస్తులు బాగా పనులు చేస్తారు. ప్రణాళికలు ఆకస్మిక వేగంతో కదులుతాయి. తగిన ప్రతిపాదనలు కూడా అందుకుంటారు. తెలివైనటువంటి స్వార్థం కలిగినటువంటి వ్యక్తులను దూరంగా ఉంచాలి. ఈ రోజు నెగిటివిటీని దూరంగా ఉంచండి. ఈ రోజు రాత్రిపూట మీరు పడుకునే సమయంలో మీరు మీ దిండు దగ్గర రాగి చెంబులో నీటిని తీసుకుని నిండుగా ఆ నీటిలో 11 నల్ల మిరియాలు వేసుకుని మీరు గనక నిద్రించినట్లయితే ఉదయం పూట లేచి ఆ నీటిలో మీ ప్రతిబింబాన్ని చూసుకోవాలి. లేచిన వెంటనే ప్రతిబింబాన్ని చూసుకొని ఆ తర్వాత కాలకృత్యాలు ముగించుకొని ఆ తర్వాత పూజ చేసిన తర్వాత ఆ చెంబులో ఉన్నటువంటి నీటిని మొక్కలకు వేసి దాంట్లో ఉన్నటువంటి 11 నల్ల మిరియాలను కూడా మరి పచ్చకర్పూరంతో కాల్చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే కనుక మీకు ఉన్నటువంటి ప్రతి నెగిటివిటీ కూడా దూరంగా వెళ్లిపోతుంది. అంతా కూడా పాజిటివిటీ అనేది రావడం సంభవం అవుతుంది. దాని కారణంగా మీ దోషాలన్నీ తొలగించబడతాయి. ఇక మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. ఇక నవ వివాహితులకు శుభవార్త అందుతుంది. వివాహం కాని వారికి మంచి కుటుంబం నుండి సంబంధాలు కుదురుతాయి. శత్రు నివారణ జరుగుతుంది. శత్రువు నుంచి ఎటువంటి హాని అనేది దర్జరకుండా ఉంటుంది. మీకు ఏమైనా చెడు ప్రయోగాలు, చెడు గాలి, దుమ్ము, ధూళి లాంటివి సోకినా కూడా అవి కూడా తొలగించబడతాయి. దాని కారణంగా మీకు అనారోగ్య సమస్య
సమస్యలు అనేవి తొలగించబడతాయి. చక్కని ఆరోగ్యం అనేది మీ సొంతం అవుతుంది. ఈ రోజు రాశివారి దోష నివారణ పరిహారం చేసినట్లయితే కనుక చాలా శుభప్రదంగా ఉంటుంది. మీకు అంతా కూడా శుభాలే కలుగుతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతాయి. మరియు అప్పుల బాధ అనేది ఉండదు. ఇక మీకు అన్ని సమస్యలు కూడా తొలగించబడడం అనేది జరిగిపోతుంది. ఎవరైతే కొత్త ఇల్లు కొనాలని ఆలోచిస్తున్నారో వారు కనుక ఈ దోష నివారణ పరిహారం చేసినట్లయితే కనుక సొంత ఇంటి కళ తొందరగా నెరవేరుతుంది. ఈ రోజు రాశి వారికి లక్కీ సంఖ్య 51 మరియు లక్కీ కలర్ అయితే మరి కాషాయం. పరిహారములో ఈ రోజు రామాలయాన్ని దర్శించుట శుభప్రదము. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.